మెకానిక్ రాకీ మూవీ చూడడం జరిగింది. చూసాక నాకైతే పర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం కుక్క రాడ్ అలా సీన్స్ నడుస్తూనే ఉంటాయి. కొన్ని చోట్ల మాత్రం కామెడీ బానే అనిపించింది. మిగతావన్నీ రొటీన్ సీన్స్, రొటీన్ సాంగ్సే. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా సేపు అనిపించింది. నేనైతే ఇంటర్వెల్ కోసం వెయిట్ చేసిన. అసలు కొన్ని చోట్ల సీన్స్ కట్ చేస్తే మేలేమో అనిపించింది. ఒక సీన్ అయితే హీరోయిన్ ట్రాఫిక్ జామ్ లో ఉంటారు. ఒక బెగ్గర్ వచ్చి హీరోయిన్ డబ్బులు అడిగితే ఆమె బ్యాగ్ లో తీయడానికి ట్రై చేస్తుంది. బ్యాగ్ జిప్ రావట్లేదని చెప్పి వాడు బెగ్గర్ అడిగితే తీస్తానని చెప్పి వాడికి ఇచ్చేస్తుంది బ్యాగ్. వాడు తీసుకొని పారిపోతాడు. మళ్ళీ అదొకటి వచ్చే సీన్. ఇలా ఉన్నాయి సీన్స్. ఈ సీన్ అయితే లేపబడేయచ్చు. మొత్తం చాలా సీన్స్ అయితే మనకి ఆల్రెడీ ఏమైందో తెలిసిపోతుంది. కానీ అది సీన్ మాత్రం అలా నడుస్తూ ఉంటది. తొందర పాయింట్ కి రా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతుంది. అప్పుడు ప్రాణం లేసి వచ్చింది నాకైతే. అన్ని ఫస్ట్ హాఫ్ లో జరిగేదానికంతా సెకండ్ హాఫ్ లో కనెక్షన్స్ అన్ని బానే పెట్టినారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు అయితే బానే ఉన్నాయి. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ లా ఉన్నాయి. ఈ మూవీ సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కుక్కరాడ్, సెకండ్ హాఫ్ కోసం చూడొచ్చు ఈ మూవీని. యాక్టర్స్ అందరూ బానే చేసినారు. విశ్వక్సేన్ కూడా ఫ్రెండ్లీ నేబర్హుడ్ తెలంగాణ కిడ్ మాత్రం అనిపించినాడు. శ్రద్ధా శ్రీనాథ్ కి అయితే మంచి రోల్ అయితే పడింది. ఇంకా మీనాక్షి చౌదరి అయితే పర్లా, ఆమె రోల్ ఆమె బాగానే చేసింది. ఇంకా ఫైనల్ గా ఈ మూవీ పర్లా చూడొచ్చు ఒకసారి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది ఈ మూవీ రివ్యూ. మన ఛానల్లో జీబ్రా రివ్యూ కూడా పెట్టేశా. మీకు నా రివ్యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తా మరి. బాయ్ బాయ్.